భూమి అంతటా ఒక భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో, జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియూ నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏళ్ళు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏళ్ళు బ్రతికి ఏబెరును కనెను. షేలాహు ఏబెరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు 34 ఏండ్లు బ్రతికి పేలెగును కనెను. ఏబెరు పేలెగును కనిన తరువాత 430 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలెగు 30 ఏళ్ళు బ్రతికి రయూను కనెను. పేలెగు రయూను కనిన తరువాత 290 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయూ 37 ఏళ్ళు బ్రతికి సెరూగును కనెను. రయూ సెరూగును కనిన తరువాత 207 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెరూగు 30 ఏళ్ళు బ్రతికి నహోరును కనెను. సెరూగు నహోరును కనిన తరువాత 200 ఏళ్ళు బ్రతికి కుమార్తెలను కుమారులను కనెను. నాహోరు 29 ఏళ్ళు బ్రతికి తెరేహును కనెను. నాహోరు తెరేహును కనిన తరువాత 119 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రామును, నహోరును, హరానును కనెను. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును, నహోరును, హరానును కనెను. హరాను లోతును కనెను. హరాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు సారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకుకు ఇస్కాకును తండ్రి అయిన హరాను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హరాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏళ్ళు. తెరాహు హరానులో మృతి పొందెను.